నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో ఎన్నికల ప్రచారం చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ, ఆయనతో పాటు ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఈలినాని, అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడులు. పూళ్ల శివారు గ్రామం ఎంఎంపురంలో ఇంటింటా ఎన్నిక ప్రచారం చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుప్పాల వాసుబాబు, వెంటే ఉన్న డీసీసీబీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాసరావు. సోమవారం సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల జీవీ మాల్ సెంటర్లో పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ. పార్టీ శ్రేణులు తరలి రావాలంటూ పిలుపునిచ్చిన జనసేన తెలుగుదేశం ఇన్ఛార్జీలు బొలిశెట్టి శ్రీనివాస్, వలవల బాబ్జీ. వీకస్ కాలనీలో తండ్రి తరపున ఇంటింటా ఎన్నిక ప్రచారం చేసిన మంత్రి కొట్టు సత్యనారాయణ తనయుడు బాల రాజేష్. ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు భారీ జనంతో ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేనలో చేరిక. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ తనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఈలినాని, అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడులను వెంట పెట్టుకుని ప్రచార రథం నుండి ఆదివారం ఎన్నిక ప్రచారం చేశారు. కేఎస్ఎన్ కాలనీ నుండి ఎన్నిక ప్రచారం ప్రారంభించారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా కొండ్రుప్రోలు, ఎల్లగ్రహారం, పుల్లయ్యగూడెం, అప్పారావుపేట, మోదుగుంట, మెట్టొప్పరగూడెం గ్రామాలలో ఎన్నిక ప్రచార రథం మీద నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లు అడుగుతూ ముందుకు సాగారు. గ్రామాల కూడలిలో కొట్టు సత్యనారాయణ, ఈలినాని, వడ్డీ రఘురాం నాయుడులు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి వివరిస్తూ ఈ పథకాలను అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించారని వివరించారు. ఎమ్మెల్యేగా తాను ఆయా గ్రామాలలో చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ తనకు 1 ఓటు, ఎంపీ అభ్యర్థిగా గూడూరి ఉమాబాలకు 1 ఓటు, 2 ఓట్లు ఫ్యాను గుర్తుపై వేయాలని కోరారు. గ్రామాలలో వీరికి హారతులతో ఘనస్వాగతం పలికారు. ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, ఎంపీపీ శేషలత, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, మండల పార్టీ అధ్యక్షులు జడ్డు హరిబాబు, మహిళా ప్రెసిడెంట్ నూనె రాధా, వైస్ ఎంపీపీ కట్ట రంగబాబు, సొసైటీ ప్రెసిడెంట్లు, వైసీపీ శ్రేణులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, చెన్నా జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారు మన ముందుకు వస్తున్నారు. మన కొట్టు ఫ్యాను ఓటర్ మహాశయ మన ముందుకు వస్తున్నారండి. మంత్రి కొట్టు సత్యనారాయణ గారిని రాష్ట్రంలో ఒక మహానుభావుడి పరిపాలనలో ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి కూడా ఆ మహానుభావుడు అమలు చేస్తున్న పథకాలన్నీ ఏ పార్టీ అని చూడకుండా, ఏ కులం అని చూడకుండా, ఏ మతం అని చూడకుండా ఆ మహానుభావుడు అమలు చేస్తున్న తీరు, అమలు చేయడానికి ఆయన ఏర్పాటు చేసిన పరిపాలనా వ్యవస్థ, ఇవాళ మరి ప్రతి 50-60 ఇళ్ళకి ఏర్పాటు చేసిన వాలంటీర్ల దగ్గర నుంచి ఈ గ్రామానికి సంబంధించిన సచివాలయం బిల్డింగ్లు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, ఒక్కొక్క గ్రామానికి 1 కోటి రూపాయలతోటి మంచి బ్రహ్మాండమైన బిల్డింగ్లు ఒక 100 సంవత్సరాల వరకు చెక్కు చెదరని విధంగా రూపొందించిన విధానం ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు ఎవరైతే ఈ కూటమి కట్టారో, పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ, ఈ కూటమి అంతా కూడా ఒక దుష్ట కూటమి కింద మారి వాళ్ళ 1వ తారీఖు వచ్చిందంటే తెల్లవారుజామున 4 గంటలకు తలుపు కొట్టి ఇంటికి వచ్చి 3000 రూపాయలు పెన్షన్ చేతిలో పెట్టి ఆ అవ్వాతాతల ముఖాల్లో ఉన్న చిరునవ్వు చూసి సంతోషపడేవారు వాలంటీర్లు. అటువంటి సంతోషానికి ఆ అవ్వాతాతలను దూరం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ
బీజేపీ కానీ ఈ వాలంటరీ వ్యవస్థని ఉండకూడదు. ఈ వాలంటరీ వ్యవస్థ వాళ్ళకి పథకాలు ఇవ్వకూడదు. వాళ్ళు గతంలో ఆ జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దుర్మార్గమైన కమిటీలు వేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి పెన్షన్లు ఇచ్చినట్టు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చి వాళ్ళ దగ్గర 25-30 లంచం పుచ్చుకున్నట్టు ఇప్పుడు జరుగుతులేదు. ఎక్కడ లంచానికి తావులేని ఒక మంచి పరిపాలన జరుగుతూ ఉంది. ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రతి కుటుంబంలోని పిల్లల్ని చదివించాలనే తపనతోటి ఈ ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. వాళ్ళు చదువుకుంటేనే వాళ్ళకి మంచి బంగారు భవిష్యత్తు ఉందని ప్రతి ఒక్కరికి నచ్చ చెప్తున్నాడు. ఆ సంతోషంతో చదువుకోవడానికి ఆ తల్లిదండ్రులకి తల్లి పేరు మీద సంవత్సరానికి 15,000 అమ్మఒడి రూపంలో వేస్తూ ఉన్నాడు. ఇవాళ మహిళా సోదరిమణులు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలదొక్కుకోవడానికి ప్రతి 100కి 500కి భర్త మీద ఆధారపడకుండా వాళ్ళ స్వయం సమృద్ధితో నిలబడడానికి 45 సంవత్సరాలు దాటిన మహిళలకి చేయూత పేరుతోటి 4 సంవత్సరాలు 4 వాయిదాల్లో 18,750 రూపాయలు చొప్పున ప్రతి కుటుంబానికి 75,000 ఇచ్చే తీరు. 60 సంవత్సరాలు దాటిన తర్వాత 3,000 రూపాయలు పెన్షన్ రూపంలో వితంతువులకు కానీ, అలాగే మరి అవ్వ తాతలకు కానీ, అలాగే వికలాంగులు కానీ మరి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి అందిస్తున్న పెన్షన్లు. మరి ఈ రోజున అటువంటి కుటుంబాలు మరి ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నాయో ఇవాళ ఆ వాలంటరీ వ్యవస్థ లేకపోవడం మూలంగా. ఇవాళ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు గడప ముందుకు తీసుకొచ్చాడు. ప్రజల వద్దకు పాలనని స్లోగంతో గడిపేసిన చంద్రబాబు నాయుడు ఇవాళ పరిపాలన అన్నది గుమ్మం ముందుకు వచ్చేటప్పటికి గంగవరిని ఎత్తేస్తున్నాయి. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే నిజంగా నాయకుడు అంటే ఎలా ఉండాలి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచండి. జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అభ్యర్థిగా వ్యాలు గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, మంచి ఉన్నతమైనటువంటి విద్యను ఈ బిడ్డలకి ఇంగ్లీష్ మీడియంతో సహా అందించేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. అలాగే వైద్యం విషయంలో అసలు ఎవరో ఊహించినట్టు విధంగా ఆయన చాలా చక్కటి కార్యక్రమాలు రూపకల్పన చేసి అనేక హాస్పిటల్స్ నిర్మించడం జరిగింది. మీ అందరికీ వైద్యాన్ని మీ ఇంటికి దగ్గరికి తీసుకొచ్చారు. అలాగే అనేక మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో కని విని ఎరిగినటువంటి విధంగా ప్రతి జిల్లాకు కూడా ఒక మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేయడం, శాంక్షన్ చేసిన వెంటనే నిర్మాణం చేపట్టడం, ఈ రోజున ఓపెనింగ్ అయ్యేటువంటి కార్యక్రమం మీ అందరికీ మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం నచ్చి మేమందరం కూడా, నేను కానీ నా స్నేహితులు కానీ మేమందరం కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు సమక్షంలో మీ పార్టీలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ఆర్ అంటే రాజశేఖర రెడ్డి గారు, కానీ అక్కడ పార్టీ పేరు వేరేగా ఉన్నప్పటికీ కూడా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అంటే పేదల పార్టీ, పేదల పక్షపాతి, మహిళా పక్షపాతి, రైతుల పక్షపాతి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు జగన్ గారు అయితే చూస్తే పేదలకి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి, పేదలను అనుక్షణం కాపాడేటువంటి వ్యక్తి, అలాగే విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తును తీసుకొచ్చిన వ్యక్తి, వైద్యాన్ని అందించిన వ్యక్తి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని చేసి చూపించిన వ్యక్తి. దానికంటే ముఖ్యంగా మరి సంక్షేమ కార్యక్రమాలు, ఈ కని విని ఎరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలు. నేనైతే చిన్నప్పటి నుంచి నేను ఒక రాజకీయ కుటుంబంలో పుట్టాను కాబట్టి చిన్నప్పటి నుంచి రాజకీయ అలవాటు ఉంది. నా తండ్రి గారితో అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో చేపట్టినటువంటి గొప్ప కార్యక్రమాలు అంటే 2 రకాలు ఉంటారన్నమాట, పేదలు ధనికులు. పేదలకు కావాల్సిన అన్ని కార్యక్రమాలు చేపట్టి పేదల్ని హక్కును చేర్చుకున్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దయించి ఇక్కడ ఉన్నటువంటి నా అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ముడు ప్రతి ఒక్కరికి 2 ఓట్లు వస్తాయి. ప్రతి ఓటు కూడా మీకు వచ్చే 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనకి రాష్ట్రానికి శ్రీరామ రక్షగా అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇవాళ కేసన్ కాలనీ కేసన్ సత్యనారాయణ గారి పేరుందని అక్కసు వెలబుచ్చుతున్నారు. ఇవాళ
కూటమి అభ్యర్థులు. ఇవాళ కేఎస్ఎన్ కాలనీలో ఇవాళ చూస్తుంటే ఇవాళ రోడ్స్ కానీ లైట్స్ కానీ ఆ ఇల్లు కానీ చూస్తే ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండి మీ అందరి ఆదరాభిమానాలు పొందినటువంటి కొట్టి సత్యనారాయణ గారు ఇవాళ మీ ముందుకు వచ్చారు. ఇవాళ ఆయన చేసినటువంటి అభివృద్ధి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి పథకాలు అవన్నీ కూడా మీ మనసుల్లో ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో ఉంటాం, అది ఎంతో నిజం. అలాగే ఈ కాలనీలో ప్రతి ఒక్కరి గుండెల్లో కొట్టి సత్యనారాయణ గారు ఉండటం కూడా అంతే నిజం. ప్రజలు ప్రతి ఒక్కరి దగ్గరికి ఇవాళ ఎలక్షన్ క్యాంపెయిన్ ఇవాళ స్టార్ట్ చేయాలి. ఇవాళ స్టార్ట్ చేయాలంటే నేను నా కాలనీ అయిన కేఎస్ఎన్ కాలనీ నుంచే నేను స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆ యొక్క శుభ ముహూర్తం ఈ కేఎస్ఎన్ కాలనీ నుంచి ఆయన ప్రారంభించారంటే ఆయనకి కేఎస్ఎన్ కాలనీలో ఉన్నటువంటి ప్రజల పట్ల ఎంత అభిమానం, ప్రేమ, మమకారం ఉన్నదనేది మీ అందరి గుండెల్లో ఉందని ఆయనకు కూడా తెలుసు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ప్రతి పథకం భవిష్యత్తులో అమలు జరగాలంటే మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 175కి 170 సీట్లు బంపర్ మెజారిటీతో గెలిచినప్పుడే అది సాధ్యపడుతుంది. ఈ తాడేపల్లిగూడెంలో కొట్టి సత్యనారాయణ గారు గెలిచినప్పుడే మీ అందరి ఓట్లతో మీ అందరి ఆశీస్సులతో ఆయన గెలిచినప్పుడే అది సాధ్యపడుతుంది. ఇంకా ఈ కేఎస్ఎన్ కాలనీలో రోడ్ల విషయంలో కానీ తాగునీరు విషయంలో కానీ ఇంకా కేఎస్ఎన్ కాలనీలో వృద్ధులు కానీ అమ్మఒడి కానీ ఆసరా కానీ ఇంకా వివిధ కులాల్లో ఉన్నటువంటి కాపునేసం కానీ నవరత్న పథకాల ద్వారాగా ఎవరికైనా ఇంకా అందని ఉన్నా కూడా జూన్ 4వ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకోవటం ఖాయం. ఈ నియోజకవర్గంలో కొట్టి సత్యనారాయణ గారు గెలవటం మీరందరి అభిమానం ఆదరణతో గెలవటం ఖాయం. ఇవన్నీ గెలవంగానే మీ అందరి యొక్క సమస్యల్ని త్వరగతిగా పరిష్కరించే విధంగా మీరేమీ ఆధారపడవలసిన లేదు. ఈ కొట్టి సత్యనారాయణ గారి కాలనీకి కొట్టి సత్యనారాయణ గారి అండ మీ అందరికీ ఆయన పెద్ద. కాబట్టి మీరందరూ మా కుటుంబ సభ్యులుగా మీరందరూ కొట్టి సత్యనారాయణ గారికి అండగా ఉండి మళ్ళీ ఈ నియోజకవర్గాల్లో విజయోత్సవ సభలో మనందరం కలిసి మాట్లాడుకోవాలని మీ అందరికీ మరోసారి చేతులెత్తి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో హాయిగా జీవిస్తున్నారని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. ఆయన భీమడోలు మండలం పూళ్ల శివారు గ్రామం ఎంఎంపురంలో శనివారం సాయంత్రం ఇంటింటా ఎన్నిక ప్రచారం చేశారు. డీసీసీబీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాసరావు, సర్పంచి దాయం సుజాత ప్రసాద్ స్థానిక వైసీపీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే వెంట పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకొని తిరిగారు. ప్రచారంలో ఎంపీటీసీ గంటా శ్రీను, పెద్దిరెడ్డి నారాయణమూర్తి, కందులపాటి అయ్యప్ప, పులకండం మధు, పుప్పాల బుజ్జీలు, పుప్పాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్నే గెలిపించుకోవాలంటూ కోరుతూ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలని కోరారు. రెండు ఫ్యాన్ గుర్తు మన పార్టీ బాగోదే ఉన్నాడు. బాబాయ్ చెప్పు చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోయే లేదా బయట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తూ ఉన్నారు. అలాగే
మరి ఎంఎంపురం గ్రామంలో నేను వచ్చిన తర్వాత, మా గుర్తు వచ్చిన తర్వాత ఎంతో వెనుకబాటుతున్నటువంటి ఈ ప్రాంతం ఒడ్డుగూడెం అంతా కూడా సరైన రోడ్లు లేక, సరైన కరెంటు ట్రాన్స్ఫార్మర్ లేక, లో వోల్టేజ్ తోటి అత్యంత దుర్భరంగా ఉన్న రోడ్లు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని మరి ఛాలెంజ్గా తీసుకుని మొత్తం ఒడ్డుగూడెం అంతా కూడా ప్రతి ఇంటికి సొంతకి కూడా సీసీ రోడ్లు పూర్తిగా చేయడం జరిగింది. అలాగే సుమారు 2 ట్రాన్స్ఫార్మర్ 3 ట్రాన్స్ఫార్మర్ గుర్తులేదు, ఒకే రోజున మనం ఓపెన్ చేసాం. ఇక్కడ 3 ఫేజ్ 100 kV ట్రాన్స్ఫార్మర్లు కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ ప్రాంతానికి ఏమి అవసరమో ఆ అవసరాలన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అవసరాలన్నీ తెచ్చడం జరిగింది. మళ్ళీ మనం 2020 వెళ్ళబోతా ఉన్నాం. రేపు 25వ తారీఖున గణపవరం నుంచి స్టార్ట్ అయ్యి ఉంగుటూరు వరకు ర్యాలీ చేసుకొచ్చి ఉంగుటూరులో భారీ జనసంద్రంతో నామినేషన్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా మీ అందరూ కూడా వచ్చి ఆశీర్వదించాలని చెప్పి మమ్మల్ని అందరూ కూడా కోరి ప్రార్థించుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ఎంత గొప్ప పెద్దపీట వేశాడు అనేది నాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఈరోజు 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే అందులో 50% అంటే 100 సీట్లు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ ఉన్నటువంటి అన్ని కులాల వారికి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు పెద్దపీట వేసి మరి సీట్లు ఇవ్వడం జరిగింది. మరి బీసీ పార్టీ చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు కనీసం 60 సీట్లు కూడా ఇవ్వలేదు. ఈ రోజున ఈరోజు 100 సీట్లు ఇచ్చి అనౌన్స్ చేసి బీఫారాలు ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం అంటూ బస్సు యాత్ర చేయడం జరుగుతూ ఉంది. మరి మనం చూసాం, మనందరూ మీరు ఎవరు గమనించారో లేదు, ఆయన చూస్తున్నటువంటి ప్రజల్లో వచ్చినటువంటి అపూర్వ ఆదరణ చూసి సహించలేక మరి ఆయనకి ఎంత ప్రమాదం తలపెట్టారో. నిజంగా ఇక్కడ పై తగిలింది కానీ అది కంటి మీద తగిలినా, నవరగంత మీద తగిలినా ప్రాణానికి ఎంత ప్రమాదం అయ్యేది ఒకసారి మీరు అందరూ గమనించండి. 2019 ఎన్నికల్లో ఒడ్డుగూడెం ప్రాంతం, అలాగే మా ఇల్లు అంటే మీరు వచ్చారు మండపం కాడ, అక్కడి నుంచి ఇదంతా కూడా ఒకటే బూత్. మా బూత్ 79వ బూత్ 1041 ఓట్లు. 2019 ఎలక్షన్స్ లో 1041 ఓట్లకి 867 ఓట్లు మెజారిటీ వచ్చింది. 867 ఓట్లు కాదు, 867 ఓట్లు మెజారిటీ. అది నియోజకవర్గంలోనే కాదు, జిల్లాలో టాప్ హైయెస్ట్. కాబట్టి ఇక్కడ అందరూ కూడా వాసుబాబుని ఎంత ప్రేమిస్తారో, ఎంత అభిమానిస్తారో అది దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఆయన చెప్పినట్టుగా ఇందాక నుంచి ఆయన జగన్ గారికి కరెక్టే, జగన్ గారు చాలా మంచి కార్యక్రమాలు చేశారు. అలాగే మన వాసుబాబు గారు ఎలా అంటే, మనం 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే మనం ఎక్కడో వేల మంది రట్టి పెట్టుకోవచ్చు. ఒక అవినీతి మరక లేనటువంటి, ఒక మాయని, ఒక మచ్చ లేనటువంటి, ఒక సౌమ్యుడు, ఎవరైనా సరే వెళ్ళి మాట్లాడగలిగే వ్యక్తి, అంత మంచి వ్యక్తి మనకి ఎమ్మెల్యేగా ఉంటాం మన అదృష్టం. మరి అటువంటి వ్యక్తిని మనం నెగ్గించుకుంటే రేపొద్దున మన ఊరు పెట్ట, మన శాసనసభ్యుడు, మనందరం కూడా మంత్రి వాసుబాబు గారు చూస్తాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ఈ నెల 22 సోమవారం సాయంత్రం 5 గంటలకు జీవీ మాల్ సెంటర్లో ఏర్పాటు చేసినందున నియోజకవర్గం నలుమూలల నుండి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ శ్రేణులు, అభిమానులు, పవన్ ఫ్యాన్స్ తరలి రావాలని జనసేన టీడీపీ ఇన్ఛార్జీలు బొలిశెట్టి శ్రీనివాస్, వలవల బాబ్జీలు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం వారు ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కూటమి నాయకులు చేస్తున్న ధర్మయుద్ధానికి ప్రజలందరూ మద్దతు ప్రకటించాలని కోరారు. ప్రెస్ మీట్లో వలవల బాబ్జీ, బొలిశెట్టి శ్రీనివాస్లతో పాటుగా బీజేపీ పట్టణ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు గొర్రెల శ్రీధర్, వర్తనపల్లి కాశీ, మారం వెంకటేశ్వరరావు, రామగని సత్యనారాయణ, సజ్జా సుబ్బు, అడ్డాల నరసింహారావు, చింతకాయల సత్యనారాయణ, పసలపూడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పర్యటన సందర్భంగా
జరగబోయే మీటింగు ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతూ ఉంటే దాంట్లో మరి ఒక సైనికుడిగా పోరాడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఒక పెద్దగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరి సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని 100 మీటర్లు దిగి ఆయన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ఆయన ఇవాళ పాటుపడుతూ ఉన్నాడు. మేము సైతం నీతో ఉన్నాం అనే విధంగా మీరందరూ రావాలని నేను పట్టణ ప్రజల్ని, కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. మనం ఒక ధర్మయుద్ధం జరుగుతున్నప్పుడు మన బాధ్యతగా మేమంతా మీ మద్దతు చేస్తేనే మరింత ధైర్యంగా మరి ఈ పోరాటంలో ముందుకు వెళ్తాం. దానికి మీరందరూ సహకరించాలి. మన పవన్ కళ్యాణ్ గారిని మీరందరూ కూడా ఆశీర్వదించడానికి రావాల్సిందిగా మరి పెద్ద ఎత్తున రేపు జీబీ మాల్ దగ్గర రేపు మీటింగ్ జరగబోతుంది. ఎన్కే గ్రౌండ్లో దిగి అక్కడి నుంచి జీబీ మాల్ దాకా వచ్చి అక్కడ ఆయన మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి రేపు జీబీ మాల్ దగ్గరికి రావాల్సిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి వార్డు నుంచి యువకులు కానీ ప్రతి ఊరు నుంచి మీరు తెలుగుదేశం శ్రేణులు ఉన్నారు, మనకి బీజేపీ శ్రేణులు ఉన్నారు, జనసేన పార్టీ శ్రేణులు ఉన్నారు. అందరూ కలిస్తే మరి ఆ సెంటర్లో మనం నిలబడతా కూడా ఖాళీ లేని పరిస్థితి. మరి వీర మహిళలు కానీ మరి తెలుగుదేశం మహిళా అధ్యక్షులు కానీ అలాగే బీజేపీ మహిళా మోర్చాకు సంబంధించిన వ్యక్తులు అందరూ అక్క చెల్లెలు అందరూ కూడా మరి దయచేసి రేపొద్దున మీటింగ్ సక్సెస్ చేయవలసిందిగా నేను కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ యుద్ధంలో మీ అందరి సహకారం మేము ఆశిస్తూ ఉన్నాం. మీరు ఓటేసి మమ్మల్ని గెలిపించండి. ఖచ్చితంగా దుర్మార్గులను ఎదుర్కొని ఈ రాష్ట్రంలో లేకుండా ఇలాంటి పరిపాలన లేకుండా ఒక రామరాజ్యాన్ని స్థాపించే విధంగా వాళ్ళ బాబ్జీ గారు కానీ నేను కానీ ఇంకా నాతో ప్రయాణం చేసిన వ్యక్తులు ఎవరు కూడా అసంఘిక కార్యక్రమం లేకపోతే మేము ఏదో డబ్బు సంపాదించాలని అడ్డదారులు సంపాదించింది కానీ చిన్న స్థాయి నుంచి జీవితాన్ని స్టార్ట్ చేశాం. మేము మీ దగ్గర ఓటు క్లెయిమ్ చేసేదాకా ఎదిగా ఉంటే అది మీరిచ్చిన ఆశీస్సులు, మీ 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 ప్రజల ఆశీస్సులతో మీరందరూ కావాలనుకుంటేనే మీరు ఈరోజు ఈ స్థానంలో ఉండగలం. మీరు మమ్మల్ని నిలబెట్టండి. ఖచ్చితంగా మీకు మంచి చేసే విధంగా మేమంతా కూడా ఉంటామని చెప్పి మరి మీ అందరికీ చెప్తాం. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి మరి స్వాగతం పలికే కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు అవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరూ ప్రార్థిస్తూ ఉన్నాను. రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి నేను సైతం అనే విధంగా తాడేపల్లి మీటింగు అన్నిటికంటే ఎక్కువ ఉత్సాహంగా జరిపించాలని మిమ్మల్ని అందరినీ 2 చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నారు. మీరందరూ రేపు మీటింగ్ సక్సెస్ అయ్యేందుకు నేను కోరుతున్నాను. రేపు సోమవారం 22వ తారీఖు మరి మన అందరి అభిమాన నాయకుడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి 5 గంటలకి జీబీ మాల్ సెంటర్కి రాబోతూ ఉన్నారు. జీబీ మాల్ సెంటర్లో జరిగే భారీ బహిరంగ సభకి మరి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి చెందిన కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగాను అలాగే ప్రజలందరినీ కూడా అక్కడికి తరలించవలసిందిగా నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈయన పవన్ కళ్యాణ్ గారు రావడానికి కారణం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరి నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా మరి పోటీ చేస్తున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు పోటీ చేస్తున్నారు. మరి వాళ్ళిద్దరినీ గెలుపు బాధ్యత పవన్ కళ్యాణ్ గారి భుజస్కంధాలపై వేసుకుని ఇక్కడికి వచ్చి తాడేపల్లిగూడెంలో ప్రజలందరికీ కూడా మరి విజ్ఞప్తి చేయడానికి మరి రావడం జరుగుతుంది. ఆయనకి ఘన స్వాగతం మన శ్రేణులందరూ కూడా మరి ఇవ్వాలని అలాగే ఈ సభను పూర్తిగా విజయవంతం చేయడానికి మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో నీతికి అవినీతికి యుద్ధం జరుగుద్ది. ప్లాన్లు తీసుకుంటా కానీ ఎక్కడా కూడా నిర్మాణాలకి ఎవరికి కూడా ₹1 చెల్లించుకోకుండా మీ పనులు మీరు చేసుకోండి. కానీ ఏదైతే నిర్మాణాలు మరి ప్రభుత్వం రూల్స్ ప్రకారంగా చేసుకోండి. ఎవరికి కూడా ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. స్థానిక వీకస్ కాలనీ 3వ వార్డు పరిధిలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కుమారుడు బాలరాజేష్ ఆదివారం కూడా ఇంటింటా ఎన్నిక ప్రచారం చేశారు.
ఈ ఎన్నిక ప్రచారంలో ఆయన వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు సారిపల్లి రమణ, బోలెం రమణ, మురళి, పచ్చమట్ల సావిత్రి, చామన సూర్యచంద్రరావు, ఆంజనేయులు, గురజాడ బ్రహ్మాజీ, బొప్ప ప్రసాద్, తెంటు సతీష్ కుమార్, గోపి, నాని, బుజ్జి, పెందుర్తి జీవన్ కుమార్లు ఉన్నారు. అందరూ ఎక్కడికి వెళ్ళినా జగన్నాథ్ పలుకుతున్నారు, అందరూ జగన్ గారే వేస్తాము, అంత మంచి చేశారని చెప్తున్నారు. మేము మా గురించి మీకు ప్రజలందరికీ చెప్పాలండి, మేము కొట్టు వంశానికి సంబంధించిన వాళ్ళు. ఈ తాడేపల్లిగూడలో కొట్టోళ్ళు అంటే అందరికీ తెలుసు. మేమేమి అవినీతి పరంగా మేమేమి ముందరకు రాలేదు. మా నాన్నగారు 92లో ఎలక్షన్కి రాజకీయ ప్రవేశం చేశారు. 94, 99 మేము పదవిలో ఉండి ఏమన్నా ఎలక్షన్లు నడిపించారు మా నాన్నగారు అన్నాను. అప్పటికి మేము కోటీశ్వరులే. మా తాతయ్య గారు మా ముత్తాతలు పెంచింది చాలా సంస్కారంతో పెంచారు. మా మీద ఏదైనా ఎవరికైనా ఇబ్బంది ఉన్నదని ఎవరినైనా ముందుకు రమ్మనండి, దమ్మున్న వాళ్ళు ఎవరు రమ్మనండి, ఎవరో చెప్పరు. ఎందుకంటే మేము అలా పెరిగాం మంచిగాను. వీళ్ళందరూ చెప్పేయి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా జనం వాళ్ళు కూడా తిరిగినా కానీ అందరూ జగన్ గారికే వేస్తామంటున్నారు. వాళ్ళకి ఏడవలేక కుళ్ళిపోయి తప్పుడు ప్రచారాలతోటి మీరు తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా మీ పిల్లల్ని దారిలో పెట్టుకుని వాళ్ళకి సలహా ఇవ్వండి. ఎందుకంటే మనకు మంచి నాయకుడిని ఎన్నుకుంటే మన ఊరు అభివృద్ధి జరుగుతుంది. మనం కూడా ఎదుగుతున్నాం, మనం కూడా పెద్దవాళ్ళు అవుతున్నాం. మన ఊరు అభివృద్ధి జరగాలంటే మా నాన్నగారు దమ్మున్న నాయకుడు, అభివృద్ధి చేసే నాయకుడు. మీకు తెలుసు, రాత్రి పగలు కష్టపడతారు. మళ్ళీ అందరికీ తెలుసండి, జగన్ బాబే వస్తున్నారు. మనం కూడా నాన్నగారిని గెలిపించుకుంటే ఈ ఊరు కూడా జగన్ గారి పార్టీయే కాబట్టి మనం ముందరకు వెళ్తాం. మనకి 2 ఓట్లు ఇస్తారు, తప్పనిసరిగా మీ ఓటు వినియోగించుకోండి. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. నా నమ్మకం మీరే అని జగన్ అంటున్నారు. ఎందుకంటే దానికి కారణం, ఈ రోజున క్యాంపెయిన్ తిరుగుతుంటే ప్రతి ఇంటిలోని బీపీఎల్ సర్వే కింద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పేద బడుగు బలహీన వర్గాలు అర్హులైన వాళ్ళందరికీ కూడా పథకాలు చేరువయ్యాయి. డీపీటీ ద్వారా డైరెక్ట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రతి ఇంటికి ప్రతి గడపకు చేరింది. క్యాంపెయిన్ చేస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా ఆనందంతో మేము జగన్ గారికి వేస్తాం, మాకు లబ్ధి చేకూరింది అని చెప్పి సంతోషంగా చెప్తున్నారు. మీరే నా స్టార్ క్యాంపెయినర్లు అని జగన్ గారు ఏదైతే ఉద్దేశంతో అన్నారో ఈరోజు క్యాంపెయిన్ చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఆనందం మొఖాల్లోని చిరునవ్వు చిందిస్తున్నారు. అలాగే మన తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్, అలాగే డిఎస్పీ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్, స్పెషల్ కోర్టు, ఇలాగ తరతరాలకు ఉపయోగపడేలాగా ఒక మంచి పనిని చేసినటువంటి కొట్టి సత్యనారాయణ గారిని మళ్ళీ మనం గెలిపించుకోవాలని సవినయంగా నమస్కారాలతో తెలియజేస్తూ, జగనన్న ప్రభుత్వానికి సంబంధించి కేవలం సంక్షేమమే జరుగుతుందని అందరూ చెప్తున్నారు. సంక్షేమము అభివృద్ధి వేరు కాదండి. ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క జీవన ప్రమాణాలు పెరిగి పైకి వచ్చి తద్వారా బాగుంటేనే అభివృద్ధి జరిగినట్టు. కాబట్టి జగనన్న చేసే పని ఏంటంటే, ఓటు హక్కు కూడా లేని పిల్లల మీద ఎంతో కాన్సన్ట్రేషన్ చేసి అమ్మఒడి లాంటి గొప్ప అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చి మన ఇంటిలో ప్రతి బిడ్డ కూడా చదువుకోవడానికి సహకరించిన గొప్ప పథకం అండి అది. తాడేపల్లిగూడెం పట్టణాన్ని కొట్టు సత్యనారాయణ గారు అయితే మరి ఒకసారి మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆగిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను కూడా కంప్లీట్ చేసుకోవడానికి ఉంటుంది. మనకున్న ప్రధానమైన సమస్య నీటి ఎద్దడండి. దీనికి సంబంధించి ఆల్రెడీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ రన్నింగ్లో ఉంది. మనం ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 6 నుంచి 7 నెలల గ్యాప్లో తాడేపల్లిగూడెం మొత్తానికి సంపూర్ణంగా నీటిని అందించే ప్రక్రియలో భాగంగా కొట్టి సత్యనారాయణ గారు ఆల్రెడీ ప్రణాళిక రచించారండి. మీకు ఇచ్చిన అమూల్యమైన 2 ఓట్లని ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి ఫ్యాన్ గుర్తుపై వేసి ఈ జిల్లాలోనే అఖండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని సవినయంగా నమస్కరిస్తున్నామండి. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. సెయింట్ యాన్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు
మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ తన వైఎస్ఆర్సీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి శనివారం సాయంత్రం సుమారు 1000 మందితో బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఆయన తొలుతగా ఎస్వీఆర్ సర్కిల్ నుండి సుమారు 3000 మందితో భారీ ర్యాలీగా ఎంవీఆర్ రెసిడెన్సీ రోడ్డు వరకు వచ్చి అక్కడ సభలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీకు రాజీనామా చేశారని, ప్రస్తుతం వ్యాపారులపై జరుగుతున్న బెదిరింపులు ఇక ముందు కొనసాగితే సహించేది లేదని మార వెంకటేశ్వరరావు అన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ విజయానికి సాయశక్తులా పాటుపడి ఆయనను గెలిపించుకుంటామని తెలిపారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధి ఇక ఇంటి పట్టునే ఉండవలసిన రోజులు వచ్చాయన్నారు. నియోజకవర్గం నుండి రోజురోజుకు కూటమిపై ప్రజాదరణ పెరుగుతూ వస్తుందన్నారు. తనను గెలిపిస్తే అవినీతికి తావు లేకుండా పనిచేస్తానన్నారు. ఎమ్మెల్యేగా తనను గెలిపించడానికి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని, రెండవ ఓటు కమలం గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఏఎంసీ మాజీ చైర్మన్ తోట గోపి, జనసేన నాయకులు పైబోయిన రఘు, అడబాల నారాయణమూర్తి, వర్తనపల్లి కాశీ, పాలూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒకరినొకరు కాదు, ఒకటికి ఒకటే తెలుస్తున్నా. ముందుగా జన పార్టీలో ఒక ఆహ్వానిస్తూ కడిమే అవుతున్నారు. కనక వస్తువాన గుడి మహారాజు గారికి కాబట్టి అందరూ కూడా తక్కువ ఆయన యొక్క సేవా కార్యక్రమాలు అలాగని చెప్పి తాడేపల్లి రూపురేఖలకు జనసేనలోకి స్వాగతం పడుతూ మీ అందరికీ తెలుసు తాడేపల్లి 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధిని చూడండి, నిజాయితీని చూడండి. 19 నుంచి 24 వరకు ఏ అభివృద్ధి చేసావు, ఎంత అవినీతి చేసావు అనేది ఈ రోజు ప్రజలంతా లెక్క పెడుతూ ఉన్నారు. అయినా ఎలక్షన్లు అనేవి ఎంతసేపు మనం ఆ ఎలక్షన్ వరకే చూడాలి. మార వెంకటేశ్వరరావు లాస్ట్
నా మీద మున్సిపల్ చైర్మన్గా అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసినప్పుడు ఆయన గెలుపొందారు, ప్యానల్ రాలేదు. అయినా సరే ఆ వార్డులో నేను దాదాపుగా 50 కోట్ల నుంచి 100 కోట్ల వర్క్లు ఒక్క వార్డులోనే చేసి, ఆ వార్డు ఎలా ఉందో చూడండి. వాళ్ళ దాన్ని పూర్తిగా సహకరించిన వ్యక్తి. ఏమంటే నాకు రూపాయలు లంచం అక్కర్లేదు, మాకు వర్క్లు పెట్టండి, మీతో కలిసి మేము పనిచేస్తామని చెప్పి నాతో కలిసి ఆ రోజు నుంచి పనిచేస్తున్నాము. కొన్ని కారణాల వల్ల నేను తెలుగుదేశం నుంచి జనసేన పార్టీలోకి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కోరుకునేందుకు మళ్ళీ అదేవిధంగా ఈరోజు అదే రెండోసారి కూడా మ్యాండేట్ నాకు ఇవ్వడం జరిగింది. నేను ఎన్నాళ్ళ నుంచి ఈ పార్టీ కోసం, తాడేపల్లి పట్టణం కోసం, తాడేపల్లి ప్రజల కోసం మేము ఎంత శ్రమించామో మీ అందరూ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చేస్తారంటే ఇసుకి ఎలా అమ్ముతున్నారో అలాగే తెలియదు, దానికి ఒక ఏజెన్సీ లేదు, దానికి ఒక టెండర్ లేదు, దాన్ని ఎలా అంత క్యాష్ మళ్ళీ వీళ్ళు ఎక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఒప్పుకోరు, ఎందుకంటే కన్నాడేయడానికి కుదరదు కాబట్టి. ఇవాళ లిక్కర్ ఉంది, ఆ లిక్కర్లో దోచుకుని చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. రాబోయేది రామరాజ్యంగా చేయాలనేది నా ఉద్దేశం. అందరి సహకారంతో 7 పార్కులు కట్టించాం, స్విమ్మింగ్ పూల్ పెట్టించాం, 2 OHR ట్యాంకులు కట్టాం, సెకండ్ సమ్మర్ ట్యాంక్ ని టెండర్ దశగా తీసుకొచ్చాం. ఎన్ని వర్కులు చేస్తాం, దాదాపు 100 కోట్లతో తాడేపల్లిని అభివృద్ధి చేస్తే మున్సిపల్ చైర్మన్ ఏం చేస్తాం. మా చిరకాల మిత్రులు మరి ఒక వర్గానికి నాయకత్వం వహిస్తూ తాడేపల్లిలో ఆ వర్గం అభివృద్ధికి తీవ్ర కృషి చేస్తున్న మార వెంకటేశ్వరరావు గారు ఇవాళ కూటమిలో ఒక పార్టీలో ఆయన చేరడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ కాపాడే దిక్కుగా మరి మోడీ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రాన్ని ఉన్న ఇప్పుడు అవినీతి కూపులోంచి బయటపడే విధంగా కృషి చేసే సందర్భంగా మరి ఇక్కడ మార వెంకటేశ్వర గారి మిత్రులు ఆయన యొక్క సహచరులతోటి, ఆయన మిత్రులతోటి, ఆయన బంధువులతోటి, స్నేహితులతోటి భారీ ఎత్తున మరి కూటమిలో పార్టీ అయిన జనసేనలో చేరడం అభినందనకు ఆయన అభినందిస్తా ప్రత్యేకంగా రావడం జరిగింది. అలాగే మరి ఆయన హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ రాబోయే రోజుల్లో కూటమిలో మాతో కలిసి మరి చక్కటి కార్యక్రమం చేస్తూ ప్రజలు మన్నన పొందుతారని, ఎందుకంటే 2024-29 ఈ రాష్ట్రం స్వర్ణయుగం రాబోతుంది. ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగాను మరి అభివృద్ధి పదవులు వెళ్తాకి మరి మోడీ గారి సహకారంతో భారీ ఎత్తున నిధులు రావడం, ఈ రోజు ఈ పార్టీలో చేరుతున్న ప్రతి వ్యక్తికి నేను మనస్ఫూర్తిగా ఉదయపూర్వక అభినందన తెలియజేస్తాను. జనసేన పార్టీలో తయారవుతున్నటువంటి మిత్రులు, స్నేహితులు మార వెంకటేశ్వరరావుకి, ఈ సభకు ఇచ్చేసిన ప్రజలందరికీ, సభాధ్యక్షుడికి నా నమస్కారం. ఇక్కడ ఇచ్చేసిన మహిళలకు, యువకులకు, పెద్దలకు అందరికీ నా నమస్కారం. ఏదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గం గత 2019 నుంచి ఇప్పటి వరకు కొనసాగిన పరిపాలన మీరు అందరూ చూసే ఉంటారు. ప్రజలకి వాస్తవాలు, నిజాలు, నిజాయితీ ఈ చెప్పడం మానేసాడు. అతను కళ్ళబొల్లి మాటలు, లేనిపోని మాటలు చెప్తాం మొదలెడతాడు. ఇవాళ జనసేన పార్టీలోకి కూటమిని బలపరుస్తూ జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా నీకు బుద్ధి చెప్తారు. ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు నేను నోటించడానికి. రోజుకో రకమైన అపవాదులు వేస్తున్నావు నువ్వు, అవన్నీ కూడా ప్రజలు నమ్మట్లేదు. ఓట్లు మాత్రం జనసేన గాజు గ్లాస్ గుర్తుకి, కమలం గుర్తుకి వేసి మన అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరుతూ తాడేపల్లిగూడెంలో నేను గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీలో ఉంటూ ఎన్నో రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున మన బొలిశెట్టి శ్రీను గారు, ఆయనతో పాటు నేను అంతకుముందు మున్సిపల్ కౌన్సిలర్గా, ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు నేను 5 సంవత్సరాలు ఆయనతో పదవీ కాలం చేస్తూ జరిగింది. అవినీతి ₹1 అవినీతి లేని నాయకుడిగా ఇవాళ తాడేపల్లిగూడెంలో ఒక చక్కని నాయకుడిని ఎన్నుకోవడానికి మన తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా చక్కని ఉత్సాహంతో, అలాగే ఈరోజు మన బొలిశెట్టి శ్రీను గారు ఏదన్నా ఉన్నారంటే మన జిల్లాలోనే అధిక జనసేన పార్టీలో మన పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఒక గొప్ప మెజార్టీతో గెలిచే వ్యక్తి
ఒక బొలిశెట్టి శ్రీను గారు, అలాగే తాడేపల్లిగూడెం వైసెస్ అంటే వ్యాపారస్తులు అందరూ కూడా తాడేపల్లిగూడెంలో మళ్ళా రామరాజ్యంలాగా చక్కని డెవలప్మెంట్ చూడాలంటే ఒక బొలిశెట్టి శ్రీను గారి ఆధ్వర్యంలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు నేను బొలిశెట్టి శ్రీను గారి తోడు ఉంటే చక్కని డెవలప్మెంట్ చూడగలం తాడేపల్లిగూడెం అని ఆధ్వర్యంతో శ్రీను గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఎన్నికల హామీలను అమలుపరచడంలో దేశంలోనే జగన్మోహన్ రెడ్డికి సాటి ఎవరూ లేరని, ఉమ్మడి జిల్లాలో ఒక ఎంపీ సీటును ఎమ్మెల్యే సీటును కూడా యాదవులకు వైసీపీ తప్ప ఇప్పటి వరకు ఏ పార్టీ ఇవ్వలేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. స్థానిక డిఎస్ఆర్ ఫంక్షన్ హాలు యాదవ ఆత్మీయ సమావేశం కట్టుబోయిన కృష్ణప్రసాద్ అధ్యక్షతన శనివారం సాయంత్రం జరిగింది. రాజ్యసభకు 2 యాదవులను ఏలూరు ఎంపీగా కారుమూరి నాగేశ్వరరావు తనయుడికి, తణుకు ఎమ్మెల్యే సీటును కారుమూరి నాగేశ్వరరావుకు ఇచ్చి యాదవులకు ప్రాధాన్యతనిచ్చిన జగన్కు యాదవులందరూ వైసీపీ పార్టీని గెలిపించాలని మంత్రి కొట్టు సత్యనారాయణ కోరారు. అప్స్టా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఇద్దరినీ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయటం ద్వారా గెలిపించాలని కోరారు. సమావేశం అనంతరం కొట్టు సత్యనారాయణను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, శ్రీనివాస్, బొద్దాని శ్రీనివాస్, కట్టుబోయిన నాగేశ్వరరావు, వంక కామేశ్వరరావు, బొద్దాని విజయలక్ష్మి, ముద్రగడ లలిత, నీలపాల రామన్న, బొట్టా నాగరాజు నియోజకవర్గంలోని యాదవులు పాల్గొన్నారు. జరుగుతున్న ఈ ప్రభుత్వం ఇది నిజమేనా? మనం వాస్తవ ప్రపంచంలోనే ఉన్నామా? రాజకీయాల్లో కూడా నిబద్ధత ఉందా? రాజకీయాలంటే కేవలం కళ్ళబొల్లి మాటలు చెప్పడం, నమ్మించడం, మోసం చేయటమే చూసాం ఇప్పటి వరకు. కానీ ఒక నిబద్ధతకి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, మాట ఇచ్చాడంటే చేస్తాడంతే అన్న ఒక నానుడి అన్నది వినడం అన్నది నిజంగా మనం ఒక కొత్త ప్రపంచంలో ప్రవేశించినట్టుగా అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజకీయాల్లో ఇక ముందు ఇప్పుడు రాజకీయాల్లో నిబద్ధత ఉండేది కాదు, అవకాశవాదమే ఉండేది. అవకాశాన్ని అందిపుచ్చుకోవడం, తొక్కుకుంటూ పైకి వెళ్ళిపోవటమే తప్ప సాయం చేసినోడికి చెయ్యందించి పైకి తీసుకెళ్ళడం అన్నది రాజకీయాల్లో ఎవరికి ఉండేది కాదు. అటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు ఒక మహానుభావుడు, మనందరి అభిమాన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి నిజంగా రాజకీయాల్లో అన్ని పదవులు పంచడం వేరు. రాజకీయాల్లో అక్కడున్న ప్రాబల్యాన్ని బట్టి సీట్లు సర్దుబాటు చేయటం అన్నది సాధారణంగా జరుగుతుంది. కానీ దానికి భిన్నంగా సామాజిక న్యాయం అనే ఒక కొత్త నినాదాన్ని భారతదేశంలో తీసుకొచ్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సామాజిక న్యాయం అంటే అంతకుముందు ఎప్పుడు తెలిసేది కాదు. మంత్రివర్గ కూర్పు దగ్గర నుంచి, ఎమ్మెల్యేల సెలక్షన్ దగ్గర నుంచి, ఎంపీల సెలక్షన్ దగ్గర నుంచి, జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర నుంచి, మండలాల ఎంపీపీల దగ్గర నుంచి, జడ్పీటీసీల దగ్గర నుంచి మొత్తం అన్ని రకాలుగా కూడా సామాజిక న్యాయం పాటించిన ఏకైక నాయకుడు ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే మంత్రివర్గ కూర్పు జరిగిందో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంత లోతైన పరిజ్ఞానం, ఇంత అవగాహన ఉన్న వ్యక్తిగా ఆయన గుర్తించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తున్న సామాజిక న్యాయాన్ని మన దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆలోచిస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఎలాంటిదో మీరు అందరూ ఆలోచించవలసిన విషయం. సాధారణంగా రాజకీయ పార్టీలు రాజ్యసభ ఎన్నికలు జరిగితే రాజ్యసభ సీటుకి 100 కోట్లు ఎవరిస్తారు, 150 కోట్లు ఎవరిస్తారు, 200 కోట్లు ఎవరిస్తారని ఆలోచించే సందర్భం. ఒకేసారి
ఇద్దరు యాదవర్ష పెద్దలకి ఇచ్చారంటే ఆర్ కృష్ణయ్య గారికి ఒక రాజ్యసభ, బేగం మస్తాన్ రావు గారికి ఒక రాజ్యసభ సీటు, ఒకేసారి 2 రాజ్యసభ సీట్లని యాదవ పెద్దలకి ఇచ్చారంటే నిజంగా యాదవ సామాజిక వర్గం మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్న అభిమానం ఎలాంటిది అన్నది మీరందరూ గ్రహించవలసిన విషయం. కళ్యాణ మండపం రూపంలో ఇంకా ఇతరత్ర కట్టుకుంటున్నారు. అది ఒక యాదవ సంఘం పేరు మీద ఒక యాదవ కళ్యాణ మండపం లాగా ఏర్పాటు చేసుకోవడానికి, కళ్యాణ మండపం కట్టుకోవడానికి అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. యాదవులు అంటే మంచితనానికి మారు పేరు, యాదవులు నమ్మదగ్గ కులం అనే ఒక నానుడి ఇప్పటి వరకు ఉంటుంది. మేము కూడా దానికి తగ్గట్టే మా వృత్తులు మేము చేసుకొని మరి మేము అభిమానించే నాయకులకి మరి వారు చెప్పింది తూచా తప్పకుండా చేయడం, వారు ఏ విధమైన మరి పనులు చెప్పినా మేము మా పని మేము సక్రమంగా చేసుకోవడం తప్ప మాకు లౌక్యం తెలియదు యాదవులకి. మరి ఈ సామాజిక వర్గం అధికంగా ఉంది. అందులోనూ గతంలో వైఎస్ఆర్సీపీకి 1 సైడ్గా ఈ రాష్ట్రం నలుమూలల యాదవ్ కులం 1 సైడ్గా చేసిన ఘనత మాకుంది. అలాగే మరి మన కొట్టు సత్యనారాయణ గారికి కూడా మరి ఆ రోజు నేను జాయిన్ అయినప్పుడు కూడా బీసీలే ఎక్కువ ఉన్నాం మన కొట్టు సత్యనారాయణ గారు వెనకాల. యాదవ్ కులం అంటే ఒక నమ్మకం. మనం ఏ పని చేసినప్పటికీ కూడా మనం సపోజ్ నేను వైఎస్ఆర్సీపీలో కష్టపడుతున్నాను, అదే మనందరం కూడా ఏ పార్టీని నమ్ముకున్నప్పటికీ కూడా అదే పార్టీకి నమ్మకంతో పనిచేస్తాము. ఇప్పుడు కొట్టు సత్యనారాయణ గారికి మేము ఇస్తున్న మాట కూడా మిమ్మల్ని గెలిపించే దిశగా మేమంతా కష్టపడతాము అని చెప్పి మాట ఇస్తున్నాం. ఎందుకంటే అందరిలాగా మాకు మాట మార్చి కొన్నాళ్ళు మా అవసరాలు తెచ్చుకుని అవసరం తెలిసిన తర్వాత వేరే పార్టీలోకి వెళ్ళటం అనేది మాకు తెలియదు. ఇంకా చెప్పాలి అంటే నేను అబ్జర్వ్ చేసింది బంగారపురం, ఇంకా జట్లపాలెం, ఊరిపైన శ్రీనన్న వెంకటరామనగూడెం, వీళ్ళంతా యాదవులు. వాళ్ళ ఊర్లో అందరితోటి ఓట్లు వేయించి అక్కడ మెజారిటీ రప్పిస్తారే తప్ప ఎక్కడా తగ్గరు. రానున్న ఎన్నికలలో సీఎంగా చంద్రబాబును తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలవాలని, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలని కోరుతూ తెలుగుదేశం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ దంపతులు చేస్తున్న రాజశ్యామల యాగం పూర్ణాహుతి కార్యక్రమం ఆదివారం జరిగింది. శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారి ఆలయంలో గొర్రెల శ్రీధర్, సునీత దంపతులు 3 రోజులుగా రాజశ్యామల యాగం చేస్తున్నారు. ఆదివారం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ శ్రేణులు, 17వ వార్డు ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే 3 పార్టీలు కలిశాయి అన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ద్వారా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవటానికి ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో ఇంకా కిలబర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, గంధం సతీష్, పత్తనపల్లి కాశీ, దాసరి కృష్ణవేణి, మాజీ కౌన్సిలర్లు కాకర్ల సుభద్ర, శ్రీరాముల విజయలక్ష్మి, లింగంపల్లి స్వాతి, బండి పెద్దిరాజు, ఎరుబండి సతీష్, ముప్పిడి రమేష్, శ్రీ విశ్వదుర్గేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విశ్వదుర్గేశ్వరి మాత ఆలయ ప్రాంగణంలో రాజశ్యామల యాగాన్ని 3 రోజుల నుంచి తలపెట్టినటువంటి నా మిత్రుడు, మా మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ గారి దంపతులు మరియు వారి స్నేహితులు, ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ఉదయం నమస్కారం. మన కోసం మనం చేసుకుంటే భగవంతుడు ఏందనేది కాకుండా తన కోసం కాకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఒక అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రావాలి. అది చంద్రబాబు నాయుడు రావాలని చెప్పి నిస్వార్థంగా మరి ఆయన ఈ పూజలు చేయించి రాష్ట్ర శ్రేయస్ కోసం మరి ఆయన ఈ చేసిన యాగం
ఫలితం ఇవ్వాలని ఈరోజు పూర్ణావతిలో భాగంగా మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు వారి కుటుంబ సభ్యులకు నా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతకుముందు గొర్రెల శ్రీధర్ తమ్ముడు ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ అయినప్పుడు కౌన్సిలర్ అయినప్పుడు ఏకపక్షంగా ఇక్కడ ఉన్న ప్రజలు ఆయన ఆదరించిన తర్వాత ఈ ప్రాంతానికి మనం ఏదో చేయాలని చెప్పి మరి ఆలయాన్ని ఆయన సమయంలోనే ఇంత ఘనంగా నిర్వహించి ఇది ఒక ఆధ్యాత్మిక నగరంగా తయారు చేసిన ఘనత మరి గొర్రెల శ్రీధర్ గారి కుటుంబానికే దక్కుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ గుడి కానీ అక్కడ ఆంజనేయ స్వామి గుడి కానీ చుట్టుపక్కల అన్నీ మరి ఏదైనా మంచి రోజులు వస్తే ఆ రోజు దేవి నవరాత్రులు వస్తే ఇక్కడ అందరూ కూడా మరి అమ్మవారిని కొలిచే విధానంలో కానీ మరి ఇలాంటి పూజలు చేయడంలో కానీ ప్రజల్లో ఒక మంచి ఇండికేషన్ అనమాట. ఇప్పుడు భగవంతుడు నమ్మినప్పుడు తప్పు చేయలేడు. భగవంతుడు అంటే నమ్మకం లేనివాడు ఏదైనా చేస్తాడు. కాబట్టి భగవంతుడు మనంతా నమ్మే కాబట్టి ఆ భగవంతుని ప్రార్థిద్దాం. మంచి పరిపాలన రావాలి, దానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవ్వాలని మరి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలి. ఇవాళ రాష్ట్రం ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇవాళ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఏం జరుగుతుందో మనకు తెలియని పరిస్థితిలో ఉంది. ఈ ముఖ్యమంత్రిని ఇంటికి పంపాలి. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో అతను కూడా పంపాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే గాడిని పడాలంటే అనుభవమైన ముఖ్యమంత్రి కావాలి. ఇష్టాచారం చేసుకుని ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేసినటువంటి ఈ పరిస్థితి నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి జరగాలని ఈ రాజశ్యామల యాగం ద్వారా ఆయన ముఖ్యమంత్రి కావాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నేను అందరూ కూడా మరి మంచిని గెలిపించండి. భక్తి ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గొర్రెల శ్రీధర్ గారు సునీతమ్మ దంపతులు గత 3 రోజులుగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో వెలిసిల్లాలని, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నిక కావాలని ఈ రాజశ్యామల యాగాన్ని గత 3 రోజులుగా చేయడం జరిగింది. ఈవేళ పరిపూర్ణంగా ఈ యాగం ముగిసింది. మరి యాగ కాలం ఏదైతే ఆ దంపతులు కోరుకున్న విధంగా మరి అందరికీ కూడా మంచి ఆరోగ్యం, అలాగే అందరికీ కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఈ ఆంధ్రప్రదేశ్లో నివసించే ప్రతి ఒక్కరికి, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ఉండాలన్న సదుద్దేశంతో ఇలాంటి మంచి యాగాన్ని చేసిన గొర్రెల శ్రీధర్ గారిని వాళ్ళ దంపతులను అభినందిస్తూ, నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు శాసనసభ్యుడు అవుతాయి కూడా ఈ యాగాన్ని పరిపూర్ణంగా చేసినందుకు మరి శ్రీధర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం అన్న ఒకే ఒక లక్ష్యంతో మనం అందరం కూడా ఎదురుకెళ్తున్నాం. అలాగే ఇక్కడ ఈ ఆలయాన్ని నెలకొల్పారు. విశ్వ దుర్గేశ్వరి మాత ఆశీస్సులతోటి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. గత 3 రోజులుగా రాజశ్యామల యాగాన్ని ఇక్కడ ప్రారంభించి ఏదైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వాలని, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి బొలిశెట్టి శ్రీనివాస్ గారు అఖండమైన మెజారిటీతో విజయం సాధించాలని చెప్పి ఈ 3 రోజులు కూడా రాజశ్యామల యాగంలో మేమందరం కూడా పాల్గొన్నాం. తప్పనిసరిగా రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులు కావాలి. ఈ రాష్ట్రం అంతా బాగుపడాలి, అందరూ సస్యశ్యామలంగా ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మరి యాగాన్ని చేసి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అలాగే ఈ యొక్క శాసనసభకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ గారు అఖండమైన మెజారిటీతో నెగ్గాలి. అలాగే మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉలవల బాబ్జీ గారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉన్నతమైన పదవులు చేకూర్చి ఈ నియోజకవర్గంలో అందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకోవాలని చెప్పి ఆ శక్తియుక్తులన్నీ కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, బాబ్జీ గారికి ఆ విశ్వదుర్గేశ్వరి మాత ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ హోమ కార్యక్రమాలు చేశాం. అందరూ కూడా ఈ హోమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కడకట్లలోని జనతా ఆసుపత్రిలో లయన్స్ అధ్యక్షులు వంగ పండు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ శిబిరానికి లయన్స్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ గవర్నర్ లయన్ పదం కుమార్ గుప్తా ఆర్థిక సహకారం అందించారు. నెడదవోలు రాజేశ్వరి లయన్స్ కంటి ఆసుపత్రి వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించారు. 108 మందికి కంటి పరీక్షలు చేశారు.
11 మందిని ఆపరేషన్ నిమిత్తం నిడదవోలు తీసుకెళ్లారు. 22 మందికి కళ్ళజోళ్లు ఉచితంగా పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న లయన్స్ రీజియన్ చైర్పర్సన్ మదన్ మోహన్ అగర్వాల్ శిబిరాన్ని ప్రారంభించారు. చార్టెడ్ అకౌంటెంట్ ఎన్వి రమణ, లయన్స్ కార్యదర్శి చిన్నం జగదీష్, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, పేరూరి కాసయ్య, భీమవరపు మహాలక్ష్మి, వెంకటేశ్వరరావు, ఎంవివి రామకృష్ణ, నిట్టా సుబ్బారావులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ప్రతి సంవత్సరం, ప్రతి వారం, ప్రతిరోజు చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల 3వ ఆదివారం ముఖ్యంగా నిడదవోలు రాజేశ్వరి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో సుమారుగా 20 నుంచి 25 మందికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వాళ్ళకి ఆపరేషన్లు చేయించడం అనేది ప్రతి నెల క్రమం తప్పకుండా జరగడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం. సో ప్రతి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకోండి. ఇంత మంచి అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది. ఇంత మంచి తీసుకుని ఇక్కడ పోటీ, ఇక్కడ ఎంత పెద్ద తొక్కేసలాట జరగకుండా చాలా హ్యాపీగా, ఎందుకంటే పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా మనం చాలా ఇబ్బంది పడతాము. ఇక్కడ ఎక్కడా లేకుండా చాలా ప్రశాంతంగా ఎన్ని టెస్టులు కూడా జరిగి అవసరమైతే ఆపరేషన్లు కూడా చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు ఈ క్లబ్ సభ్యులందరూ చేయాలి. ఈ కార్యక్రమానికి నన్ను కూడా భాగస్వాములు చేసిన క్లబ్ సభ్యులు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ తాడేపల్లి లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా కడకట్ల జనతా హాస్పిటల్ నందు ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అనేది, ఈ శిబిరాన్ని గత 2 సంవత్సరాలుగా మా బాబాయ్ గారైన గుప్తా గారు దీనికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. వారికి మా తాడేపల్లి లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాలుగా ఉదయం నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు గారు ఎంతో శ్రమతో దీన్ని నిర్వహిస్తున్నారు. వారికి కూడా మేము మా తాడేపల్లి లయన్స్ క్లబ్లో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా తాడేపల్లి లయన్స్ క్లబ్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా సరే డాక్టర్ నాగేశ్వరరావు గారు కానీ, డాక్టర్ మన రామ్మోహన్ రావు గారు కానీ వారికి తెలియజేస్తే మేము లయన్స్ క్లబ్ తరఫున వారికి ప్రత్యేక సదుపాయాలు కానీ, వారికి ఏదైనా అవసరమైన మీకు వారికి అవసరాన్ని బట్టి వారికి సహాయం చేయగలని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ శిబిరం నందు ప్రతి నెల 3వ ఆదివారం క్రమం తప్పకుండా గత కొన్ని సంవత్సరాలుగా దీన్ని ప్రతి నెల 3వ ఆదివారం ఉచితంగా కళ్ళజోళ్ళు మరియు ఆపరేషన్లు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి అలాగే ప్రతి నెల 2వ తేదీన మన కడకట జనతా హాస్పిటల్ నందు డయాబెటిక్ శిబిరం కూడా ఏర్పాటు చేయడం. దీనిలో డాక్టర్లు దీన్ని పరీక్షించి అవసరమైన వారికి సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కడకట్ల జనతా హాస్పిటల్ నందు మన సీనియర్ సభ్యులైనటువంటి పదం కుమార్ గుప్తా గారి యొక్క ఆర్థిక సహకారంతో, ఈ లైనిస్ట్కి ఇదంతా కూడా వారి యొక్క సహకారంతో ప్రతి నెల రాజేశ్వరి రామచంద్రన్ లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో ప్రతి నెల సుమారు 15 నుంచి 20 ఆపరేషన్లు చేయబడుతుంది. అలాగే 20 మందికి కళ్ళజోళ్ళు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా వారిని సహకరించి మాకు ఈ సంవత్సరం అంతా సహకరించినందుకు వారికి మా లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎప్పుడు కార్యక్రమం నిర్వహించిన అనేక మంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి పదం కుమార్ గుప్తా గారు ముఖ్య అతిథిగా విచ్చేయవలసి ఉందా, అనివార్య కారణం వల్ల రాలేకపోయినందుకు మరి మా ఆర్సీ అయినటువంటి మదన్ మోహన్ అగర్వాల్ గారి చేత ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తాడేపల్లిగూడెం పట్టణంలో 4వ వార్డులో గాంధీ బొమ్మ సెంటర్ నుండి పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండు ఆధ్వర్యంలో ఆదివారం ఎన్నికల ప్రచారం చేశారు. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, జనసేన నాయకులు పైబోయిన రఘు, పట్టణ బీజేపీ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, గంధం సతీష్, అడప జమున, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ను ఎంపీ అభ్యర్థి కమలం గుర్తుపై ఓటు వేయాలని కోరారు. రాష్ట్రం నుండి అధికార పార్టీ వైసీపీని తరిమి కొట్టాలన్నారు. చంద్రబాబు జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెలకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తారని, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తారని తెలిపారు. ఎక్కడికి వెళ్ళి ప్రచారానికి వెళ్ళినా సరే మరి ఓటర్ల నుంచి నాడు ఎలా ఉందంటే వాళ్ళే ఎదురొచ్చి ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి రెడీగా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మరి అత్యధిక మెజార్టీ ఇచ్చి గ్లాసు గుర్తుకు ఓటేస్తా కూడా రెడీగా ఉన్నారు. అంతేకాకుండా మరి పార్లమెంటుకి పోటీ చేస్తున్న మిత్రులు
భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి కమలం గుర్తు మీద ఓటు వేయవలసిన అవసరం ఉందని చెప్పి మరి కార్యకర్తలు అందరూ ప్రతి చోట కూడా చెప్పడం, దానికి సానుకూల సంకేతాలు రావడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఎవరు ఏం కొట్టుకోవాలనుకున్నా మరి ప్లాన్ ప్రకారం మీ ఇష్టం ఏం చేసుకున్నా సరే ఎక్కడా కూడా ₹1 కూడా లంచం లేకోకుండా రానున్న రోజుల్లో వస్తాయి. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా నెమరు వేసుకుని ఓటింగ్ చేసేటప్పుడు మొదటి ఓటు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి, అలాగే రెండో ఓటు మరి ఒలిశెట్టి శ్రీనివాస్ గారికి గ్లాసు గుర్తు మీద వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించండి. ఇంటింటి ప్రచారం చేశాం. మంచి ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. అలాగే బీజేపీకి కమలం గుర్తుకి, ఒలిశెట్టి శ్రీను గారికి గుర్తైనటువంటి గాజు గ్లాసుకి ఓట్లు వేస్తామని మేము అడగకుండానే వాళ్ళే ముందు చెప్తున్నారు. మాది ఇదే గుర్తు, మేమందరం ఈ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తామని అందరూ చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే ఈ బేకర్స్ కాలనీ పూర్తి అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. ఈ 5 సంవత్సరాల్లో ఈ బేకర్స్ కాలనీ కానీ, అటు మామిడి తోటలో కానీ, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ ఈ జనసేనకి ఒలిశెట్టి శ్రీను గారికి గుర్తైన గాజు గ్లాస్కి, అలాగే భూపతిరాజు విజయకుమార్ వర్మ గారికి కమలం పువ్వుకి ఎంపీ ఓట్లని వేసి ప్రజలు గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నారు. ఈ 4వ వార్డులో ఉధృతంగా ప్రచారం చేయడం జరిగింది. దీంట్లో ఈ స్పందన చూస్తుంటే మరి బొలిశెట్టి శ్రీను గారు, అలాగే మరి బీజేపీ కూడా అత్యధిక మెజార్టీతో ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో చాలా వార్డులు తిరగడం జరిగింది. చాలా ఈ జిల్లాలోనే అత్యధిక మెజార్టీ మరి బొలిశెట్టి శ్రీను గారికి, శ్రీనివాస వర్మ గారు వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. మరి ఈ రోజున మోడీ గారి గ్యారంటీ కానీ, చంద్రబాబు నాయుడు గారి గ్యారంటీ కానీ, ఈ స్కీములు చూసి మరి ఇక్కడ మరి ఈ నియోజకవర్గంలో జనసేన నుంచి నిలబడిన మన బొలిశెట్టి శ్రీను గారిని, అలాగే పార్లమెంట్ నిలబడిన శ్రీనివాస వర్మ గారిని మరి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. మరి మోడీ గారు ఏదైతే మరి ఆశయంతో మూడోసారి ప్రధాని అవుతారని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడ మరి పట్టాల సమస్య, మరి విద్యుత్ స్తంభాల సమస్య ఉన్నాయి లోకల్గా. ఇవన్నీ కూడా ఇక్కడ మరి 20 రోజులు అయిపోయిన తర్వాత కూడా పరిష్కరించారని ఆశిస్తున్నాం. ప్రతి మహల్లో ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా ఇక్కడ గాజు గ్లాస్కి కమలానికి వేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలోనే ఈ వేకర్స్ కాలనీ అభివృద్ధి చెందిందంటే తెలుగుదేశం గవర్నమెంట్లో అభివృద్ధి చెందిందని అందరికీ తెలుసు. అలాగే గతంలో 2014, 2019లో బొలిశెట్టి శ్రీనివాస్ గారు చైర్మన్గా ఉండగా, నేను కౌన్సిలర్గా ఉండగా ఇక్కడ అమ్మ కళ్యాణ మండపం కట్టడం జరిగింది, వాటర్ ప్లాంట్ కట్టడం జరిగింది, సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది, ప్రతి ఇంటికి పైప్ లైన్ ఇవ్వడం జరిగింది, ప్రతి ఈదిలో కూడా వీధి లైట్లు వేయడం జరిగింది. 2000 కాంచి 2024 వరకు కూడా తెలుగుదేశం హయాంలోనే అభివృద్ధి చెందింది తప్ప 2019 నుంచి 2024 కూడా ఎక్కడా కూడా అటు 3వ వార్డు చూసుకున్నా, ఇటు 2వ వార్డు చూసుకున్నా, అటు 4వ వార్డు చూసుకున్నా ఒక్క రోడ్డు కూడా లేదు. అందరూ మర్చిపోకండి అమ్మా, మనం సైకిల్ బదులు ఖచ్చితంగా గాజు గ్లాస్కి వేయాలి. అలాగే కమలం గుర్తుకు ఓటేసి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అత్యధిక ఓటు మెజార్టీతో నెగ్గించాలి. 2014, 2019 ఎలాగ ఉంది, 2019, 2024 ఎలా ఉందో మీరు అందరూ చూసి కంపల్సరీగా గాజు గ్లాస్కి బీజేపీకి ఓటేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సోమవారం సాయంత్రం 5 గంటలకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని జీవీమాల్ కూడలిలో బహిరంగ సభ జరపడానికి నిర్ణయించారు. ఈ కూడలిని పరిశీలించడానికి జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ తమ పార్టీ శ్రేణులతో అక్కడకు వెళ్లారు. పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం, ట్రాఫిక్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం కూడా నాయకులు ఉన్నప్పుడే అక్కడకు వచ్చి ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మారం వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, గంధం సతీష్, ఎర్రబండి సతీష్, ఎన్వి సత్యనారాయణ, పుల్లాబాబు, గుండుపొగుల సురేష్, యాండ్రపాటి రాజు, ఎడ్లపల్లి శ్రీరామ్ తదితరులు కూడా ఉన్నారు. బాగుంటుందండి కాలువ అన్ని మీరు ఎక్కడ పెట్టామని
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.